వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. రైతులకు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కరోనాపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగభూషణం. మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ దివంగత జర్నలిస్ట్ హబీబ్ ఖాన్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా హబీబ్ కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి జీవితంలో పడి ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసుకోవడం తగదన్నారు. యువ జర్నలిస్ట్ హబీబ్ మరణం తనను తీవ్రంగా కలిసివేసిందన్నారు. హబీబ్ కుటుంబానికి తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వీరన్నపేటలో తక్షణమే డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హబీబ్ సతీమణికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. హబీబ్ పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్ట్ హబీబ్ అనుకోకుండా హార్ట్ అటాక్తో చనిపోవడం, హబీబ్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. చిన్న వయసు, యువకుడు, ఉత్సాహవంతుడు. సొంతంగా తను చాలా ఛానల్లో పనిచేయడమే కాకుండా సొంతంగా ఒక కేబుల్ ఛానల్ కూడా పెట్టుకొని మరొక జర్నలిజం పట్ల ఎంతో మక్కువతో పని చేసుకుంటూ మరి హార్ట్ అటాక్తో ఆయన హబీబ్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. మరి మా జర్నలిస్ట్ మిత్రులందరూ, చాలామంది మిత్రులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. చదువుకున్నటువంటి చాలామంది యువకులు ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా ఛానల్ రావడం, యూట్యూబ్ ఛానళ్ళు, కేబుల్ ఛానల్ కూడా పెట్టుకోవడం, మరి ఆర్థికంగా అంతంత మాత్రాన ఉన్నా కూడా మరి జర్నలిస్ట్ పైన ఉన్నటువంటి ఆ ప్రొఫెషన్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో చాలామంది ఏ ఊరిలో చూసినా 100 మంది ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉంటారు. మరి ఈరోజు ఖచ్చితంగా చనిపోయిన హబీబ్ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం. వాళ్ళ పిల్లలను స్కూల్లో జాయిన్ చేపిస్తాం, రెసిడెన్షియల్ స్కూల్లో. తర్వాత ఖచ్చితంగా ఆయనకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఆయనకు ఎట్లాగూ మేము చేస్తాం. మరి ఆమె ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్నది కనుక ఆమె కూడా అవుట్సోర్సింగ్లో ఎక్కడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాం. మా మధ్యలో ఎప్పుడు అన్నదమ్ముల్లాగా ఉండే ఎస్టీవీ ఎడిటర్ గారు హబీబ్ అకాల మృతి చెందడం చాలా బాధాకరం. ఎందుకంటే 2 రోజుల ముందే తన బాధలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఛానల్ కొద్దిగా పెద్ద ఎత్తున రన్ చేయాలనుకున్నాను, ప్లానింగ్ ఉందని చెప్పేసి మన వాళ్ళు నా దగ్గర చారి అండ్ హబీబ్ రావడం జరిగింది. చాలా మంచిగా ఉండే వ్యక్తి, అందరితో కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మెలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తి సడన్గా మృతి చెందడం చాలా బాధాకరం. ఆ రోజు కూడా ఆయన చనిపోయిన రోజు మేము మంత్రి గారి పక్కలే ఉన్నాం. అన్న ఇట్లా సంగతి జరిగిందని చెప్పేసి మన గోపి ఫోన్ చేసిండు. అప్పుడే చాలా, ఎందుకంటే మేము ఎంతో అసలు డబుల్ బెడ్రూమ్ విషయంలో మంత్రి గారు కలవడానికి వెళ్ళాం. ఆ విషయం తెలియగానే చాలా షాకు గురైనాం. నిజంగా కూడా ఒక మంచి మిత్రుడు, ఒక ఫ్యామిలీ మెంబర్ను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. నా దగ్గర ఒక యూనియన్గా కాకుండా ఒక జర్నలిస్ట్గా చాలా దగ్గర ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దూరం కావడం ఈరోజు అది అసలు మరవలేని షాక్. అది ఆ కుటుంబానికి TUWJ H143 యూనియన్ ఆధ్వర్యంలో బాసటగా ఉంటాం. ఖచ్చితంగా ప్రెస్ అకాడమీకి నుంచి ఆయనకు ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ భార్యకు 3,000 పెన్షను, అదేవిధంగా పిల్లలకు చదువు కోసం ₹2,000 ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ప్రెస్ అకాడమీకి నుంచి మా చైర్మన్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు అల్లంన సార్ చెప్పడం జరిగింది. గద్వాల నియోజకవర్గంలోని దరూర్ మండల పరిధిలోని భీంపురం, చింతరేవుల, ఉప్పెర, ఖమ్మంపాడు, గార్లపాడు గ్రామాలలోని వరి కొనుగోలు కేంద్రాలను గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ రైతుల వ్యవసాయ పెట్టుబడికి రైతు బంధు 24 గంటల కరెంటు 2 పంటలకు సరిపోయే నీళ్లు రైతులు పండించిన ప్రతి ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులను వారి వారి ఖాతాల్లో జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే వాళ్ళు ఏమంటారంటే గ్రామాలు అంటే 2-3 ఊళ్ళు కదా అయితే నేనేమనంటే మీరు సొంతం రైతులే చేసుకోండి కంప్లీట్ ఇస్తే ఇచ్చండి బాగానే పోతున్నాయి ఎవరు అగ్రికల్చర్ ఇబ్బంది లేదు కదా చెప్పినా ఇప్పుడు ఫోన్స్లో పంపండి ఏదంటే నాకు ఫోన్ చేయండి అందరూ తీసుకోవాల్సింది ఏమైనా తీసుకుంటాం మనం అట్లా మిల్లు దగ్గర పోతే కూడా మాట్లాడు. ఈరోజు రైతుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఈరోజు అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా 24 కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి అందరు రైతులు పండించిన ధాన్యాన్ని అంటే ఇంత అంటే అన్ని లాస్ట్ చెడిపోయిన అంటే నల్లగా అయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఈరోజు రైతుకి అండగా నిలబడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకి నాణ్యమైన కరెంటు అదేవిధంగా పండించిన పంటని మద్దతు ధర ఇస్తే కొన్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రైతులకు భరోసా ఇస్తూ రైతులు పండించిన ప్రతి ఒక్క గింజని కొనుగోలు కేంద్రాల ద్వారా ఈరోజు ఐకేపీ ద్వారా కానీ అదేవిధంగా కోఆపరేటివ్ ద్వారా కానీ కొని ఈరోజు పెద్ద ఎత్తున మిల్లులకు తరలించడం జరుగుతుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మనము పక్కల కర్ణాటక ఉన్నాం. మనం సోనామసూరి కర్ణాటకలో ఈసారి 1200-1300 కూడా పోవడం లేదు. అయినా కూడా మన ప్రభుత్వం మన మద్దతు ధర ఇస్తూ ఈరోజు రైతులకు అండగా నిలబడింది. మన రైతుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తమ ఉనికిని పుంజుకుంటుందని నాగర్ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి కొత్తపల్లి రవి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, రాబోయే ఎన్నికలు అయినా సరే బీజేపీ తమ సత్తా చాటుతుందని ఆయన అన్నారు. ఈరోజు మొన్న 1వ తారీఖు జరిగినటువంటి భాగ్యనగరంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో
భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా వెలకపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ విజయం దుబ్బాకతో ప్రారంభమై భాగ్యనగరంలో కాషాయ జెండా ఎగురవేసి అదే రకంగా 2023లో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ గెలుపులు ఇంకా ఆగేది లేదు. కేసీఆర్ పొందబెట్టే వరకు, కేసీఆర్ పార్టీని ఖతం చేసే వరకు, తెలంగాణ రాష్ట్ర సమితిని ఖతం చేసే వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోదు. ఇవాళ నాగర్ కర్నూలు నుంచి, తర్వాత అచ్చంపేట నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మూకుమ్మడిగా హైదరాబాద్ మీద దాడి చేసి తెలంగాణలో మేము 104 సీట్లు గెలుస్తాం, 105 సీట్లు గెలుస్తామని పొంగనాలు కొట్టినటువంటి కేటీఆర్ కనపడుతుందా? మొన్న మీ చెల్లెనోడ కొట్టినాం, నిన్న మీ బావనోడ కొట్టినాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ భాగ్యనగరంలో నీ ముందల భాగ్యనగరం నడిపొట్టులో కాషాయ జెండా సగర్వంగా ఎగురవేస్తున్నాం. మన మర్రి గారు నాగర్ కర్నూలు నుంచి దాదాపుగా 150-200 మందిని తీసుకెళ్లి నల్లకుంటలో ప్రచారం చేసిండు. అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసినాం. పక్కన గువ్వల బాలరాజు గారు అక్కడ ముషిరాబాద్ లో అతను కూడా 200 మందిని తీసుకుపోయి ప్రచారం చేసిండు. ఆడ కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసినాం. కవితమ్మ ప్రచారం చేసిన తన భారతీయ జనతా పార్టీ ఎగిరింది. ఈటల రాజేందర్ చేసిన తన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. ఇక మీ పతనం స్టార్ట్ అయింది. మొన్న కేసీఆర్ కూడా మాట్లాడుకుంటూ మళ్లీ మాట దొరకడం జరిగింది. ఈయన కొడుకులు అని మాట్లాడిండు. కేసీఆర్ ఖబర్దార్, ఇప్పటికైనా నీ కళ్ళు నెత్తి మీదకి రావాలి. నిన్ను ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు పరిమితం చేసే టైం ఆసన్నమైంది. మాతో గోక్కున్న ఏ ఒక్కడు ముందు బాగుపడ్డట్టు లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో 2023లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాం. కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగభూషణం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలు ఎప్పటికప్పుడు మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా సోకిన వారికి నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక చికిత్స మరియు పౌష్టికారమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులకు కూడా ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నామని అన్నారు. నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగభూషణం మాట్లాడుతున్నా. మా దగ్గర ఇప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. పర్టికులర్ ఈ మధ్యలో కరోనా పెడమిక్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ప్రజలు. సో దానికి గవర్నమెంట్ కూడా పర్టికులర్గా ఒక కరోనా వార్డును తయారు చేయమని చెప్పింది మాకు. దానికి మేము 30 బెడెడ్ కరోనా వార్డు స్పెషల్గా తయారు చేశాము. 3 వెంటిలేటర్స్, తర్వాత ఐసీయూ 10 ఐసీయూ బెడ్ల వార్డు పెట్టాము. తర్వాత అన్ని రకాల జనరల్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం వాళ్ళకు. మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ ఇంజెక్షన్స్, రెమ్డెసివిర్ అవన్నీ సప్లై చేస్తుంది. రికవరీ రేట్ కూడా ఇక్కడ మా దగ్గర బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన పర్టికులర్ ఆర్డర్స్ ప్రకారంగా వాళ్ళకు స్పెషల్ కరోనా డైట్ ఫుడ్ ఇవ్వడం జరుగుతున్నది. 200 రూపీస్ పర్ పేషెంట్కు పర్ డే ఇస్తున్నాము. అందులో ఒక చికెన్ కర్రీ, ఒక ఎగ్, తర్వాత వెజిటబుల్స్, యాపిల్ కానీ బనానా కానీ ఇస్తున్నాము. రైస్, మార్నింగ్ టీ, వేడి నీళ్ళు సప్లై కూడా చేశాము. సో ఇదివరకు చాలా 30-40 మెంబర్స్ పర్ డే అడ్మిట్ అయ్యేవాళ్ళు. దాని తర్వాత మెల్లమెల్లగా కొద్దిగా తీవ్రత తక్కువైన తర్వాత ఇప్పుడు 5-6 మంది పేషెంట్లు ఉంటున్నారు. పేషెంట్ కరోనా వార్డులో. ఇది కరోనా వార్డే కాకుండా పర్టికులర్గా నాగర్ కర్నూలులో మేజర్గా ఈ చుట్టుపక్కల నుండి చాలామంది లేబరు ప్రాబ్లమ్స్ నచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నుండి కూడా వస్తారు మా దగ్గరికి. సో మేము దాదాపుగా 350 నుండి 400 డెలివరీ చేస్తున్నాం పర్ మంత్. మా దగ్గర ఆర్థోపెడిక్, ఐ, డెర్మటాలజీ, ఈఎన్టీ,
స్పెషాలిటీ సర్వీసెస్ కూడా చేస్తున్నాము మేము. కొద్దిగా డాక్టర్స్ అంటే షార్టేజ్ ఉన్నది. ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినా కూడా స్ట్రెంత్ గవర్నమెంట్ ఇవ్వలేదు. హాస్పిటల్ స్ట్రెంత్ అది ఏరియా హాస్పిటల్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తున్నాం. వచ్చిన డాక్టర్లు కూడా సగం మంది మళ్ళా వాళ్ళు తిరిగి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఉన్న స్ట్రెంత్తోనే మెయింటైన్ చేయాల్సి వస్తున్నది. దాంతో ఏంటంటే కొంత రెఫరల్ కొన్ని అంటే సిటీ స్కాన్ లేకపోవడంతో ఇంజురీస్ కానీ హెడ్ ఇంజురీస్ యాక్సిడెంట్ కేసులు మహబూబ్నగర్కు పంపడం అవుతుంది. సిటీ స్కాన్ లేకపోవడం అది ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి, గవర్నమెంట్ కూడా రాశాము. ప్లస్ డాక్టర్స్ షార్టేజ్ ఉంది, నర్సెస్ షార్టేజ్ ఉంది అని కూడా రాశాము. అదే కాకుండా మాకు రీసెంట్గా ఏంటంటే 1 year కింద బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ అయింది గవర్నమెంట్ నుండి. బ్లడ్ బ్యాంక్ కూడా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు. బ్లడ్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఈ ఊర్లలో అంటే సేమ్ ఇప్పుడు కల్లకుర్తి, అచ్చంపేట, కొల్లాపూరు ఇవన్నీ కూడా మా దగ్గరికే వచ్చి బ్లడ్ తీసుకెళ్తుంటారు. దీనికి పర్టికులర్గా బ్లడ్ ఒకటి బ్లడ్ డొనేషన్ అనేది మెయిన్గా పెడుతున్నాం పర్ మంత్ ఒకసారి. ఈ బ్లడ్ బ్యాంక్ కూడా మా దగ్గర రీసెంట్గా చేయడం జరిగింది. ఇక అంటే చిన్న ప్రాబ్లం తప్ప ఇక అంతా బాగానే ఉంది. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ మేకల శిరీష రాజేష్ పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీను, బీసీ కాలనీ శ్రీను, నాయక్, కోఆప్షన్ ఎండి నసీర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కరోనాపై ప్రజల అవగాహన కలిగి ఉండాలి. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగభూషణం. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతిదిశం ప్రజాపక్షం.